This conference will now be recorded. యాక్చువల్లీ ఈ డెమో తీసుకున్నట్లయితే సరిగ్గా రికార్డ్ కూడా అవ్వలేదు, బ్రేక్ అయింది మధ్యలో. మేబీ ఐ విల్ ప్రొవైడ్ అనదర్ డెమో వీడియో ఫర్ ఇట్. ఓకే, సారీ ఫర్ దాట్. యా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. Say the regarding this one Yeah. monitoring tools, what I heard is Tableau is mandatory for data science. How far it is true? ఇట్స్ నాట్ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాబ్లో అడిగారంటే ఖచ్చితంగా అది మీ డేటా సైంటిస్ట్ కోసం, అంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కోసం కాదు. వాళ్ళు అడుగుతుంది డేటా విజువలైజేషన్ కోసం. డేటా అనాలిసిస్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ వేరే రెండు డిఫరెంట్ ప్రొఫెషన్స్. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ వచ్చేసి డేటా అనాలిసిస్ చేస్తారు, కానీ ఫర్దర్ లైక్ ఇంకో స్టెప్ ఏంటంటే అల్గోరిథమ్స్ అప్లై చేయడం, అల్గోరిథమ్స్ అప్లై చేసి మోడల్ క్రియేట్ చేయడం. అదే మీరు డేటా అనలిస్ట్ ఆర్ డేటా విజువలైజేషన్ ఎక్స్పర్ట్ తీసుకున్నట్లయితే జస్ట్ విజువలైజేషన్ అంటే మేనేజ్మెంట్ కోసం వాళ్ళు డేటాని తీసుకొని విజువలైజేషన్ చార్ట్స్ మటుకి అక్కడ స్టిక్ అవుతారు. సో ట్యాబ్లో ఇట్స్ నాట్ మస్ట్, బట్ ఇఫ్ యూ లెర్న్ ఇట్ ఇట్స్ గుడ్, బట్ అవర్ ఫోకస్ నాట్ గోయింగ్ టు బి ఆన్ విజువలైజేషన్ మచ్. అంతకుముందు చెప్పిన విధంగా బేసిక్ ప్రాజెక్ట్స్, బేసిక్ చార్ట్స్ కూడా ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అన్నది కాకుండా అసలు అది అవసరం లేకుండా వేరే మెథడ్స్, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఎలా యూజ్ చేస్తారు అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరు కూడా విజువలైజేషన్ యూజ్ చేయరు, వెరీ రేర్ అనమాట అది. Sir, as per my knowledge, actually, data analyst plus AI machine learning use data scientist, right? ఓకే, డేటా సైంటిస్ట్ అసలు ఈ టర్మ్స్ ఏంటంటే డేటా అనాలిసిస్ అంటే ఉన్న డేటాని అనలైజ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడం డేటా అనాలిసిస్ అంటే, ఆర్ డేటా అనలిస్ట్. డేటా అనాలిసిస్ అంటే డేటా అనాలిసిస్ చేసే జాబ్. మీకు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ తీసుకున్నట్లయితే జనరల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్న అల్గోరిథమ్స్ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు బిల్డ్ చేస్తారు అల్గోరిథమ్స్, అది మనం యూజ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు సపోజ్ మనం టూల్స్ యూజ్ చేస్తున్నాం మన వేరియస్ టెక్నాలజీస్లో, ఆ టూల్స్ ఎవరు వేరే బిల్డ్ చేస్తారు కదా. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఆల్రెడీ అల్గోరిథమ్స్ వేరే వాళ్ళు బిల్డ్ చేసింది మనం యూజ్ చేసి రియల్ టైం ప్రాబ్లమ్స్ మీద సొల్యూషన్ కనుక్కోవడం ట్రై చేస్తాం. ఈ డేటా సైంటిస్ట్ ఏంటంటే అల్గోరిథమ్స్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయగలరు. అంటే అట్లీస్ట్ మీకు 6 to 7 years ఎక్స్పీరియన్స్ అనేది యాజ్ ఎ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా ఉండాలి మీకు. అప్పుడే దెన్ యూ కెన్ జంప్ ఇన్ టు డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్ అనేది డైరెక్ట్గా యూ కాన్ బికమ్ డేటా సైంటిస్ట్. అంతేకాకుండా ఇప్పుడు మన కోర్స్ ఏంటంటే స్పెసిఫిక్గా మిషన్ లెర్నింగ్ ఇంప్లిమెంటేషన్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఇలా ఏం చేస్తారో అదనమాట. డేటా సైంటిస్ట్ చెప్పండి. ఇది మనం మై రిక్వైర్మెంట్ ఈజ్ నాట్ machine learning, sir. I am interested in this data analytic program. I want to do this data analysis. Okay. The data scientist and we need to learn all this AI which you are doing, like machine learning, deep learning, whatever the combinations you are giving. Only for data analyst, what is the requirement? Okay, will you provide? రైట్, డేటా అనాలిసిస్ సెంట్రిక్ కోర్స్ కాదు ఇది. మెయిన్గా ఏంటంటే ఎన్ఎల్పి సెంట్రిక్ కోర్స్, అంటే ఏఏ సెంట్రిక్ కోర్స్. ఇక డేటా అనలిస్ట్ మీరు తీసుకున్నట్లయితే డేటా అనాలిసిస్ కూడా పార్టే, ఈ కోర్సులో పార్టే, కానీ దాని మీద ఫోకస్ కాదు. ఇప్పుడు ట్యాబ్లో ఉన్నారు, ట్యాబ్లో ఈస్ ఎసెన్షియల్ ఫర్ డేటా అనలిస్ట్, బట్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్. Okay. అంటే దిస్ ఈస్ మిషన్ లెర్నింగ్ అండ్ ఏ స్పెసిఫిక్ అంటే ఎన్ఎల్పి స్పెసిఫిక్ కోర్స్, ఎందుకంటే డిమాండ్ ఆ విధంగా ఉంది కాబట్టి. సో ఐ థింక్ ఈ కోర్స్ మీరు ఇప్పుడు చెప్పేది ఫర్ డేటా అనాలిసిస్ ఇట్ మే నాట్ సూట్ డైరెక్ట్లీ. అంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు కవర్ ద టాపిక్ విచ్ డేటా అనలిస్ట్ ఇన్ ఫుల్ ఫ్లెజ్ లో చెప్తారు, ఎందుకంటే విల్ బి ఫోకసింగ్ ఆన్ మెషిన్ లెర్నింగ్, రైట్? బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మిషన్ లెర్నింగ్. సో మీకు ఏంటంటే డేటా అనలిస్ట్ సెంట్రిక్ అయితే కాదు, డేటా అనాలిసిస్ ఖచ్చితంగా అవసరం, ఇన్ డెప్త్ గా మీకు ఉంటుంది, కానీ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. అంటే ఎస్పెషల్లీ డేటా విజువలైజేషన్ మోస్ట్లీ సెంట్రిక్ ఉంటుంది. సో ఈ కోర్స్ అయితే మటుకు అది కాదు, పర్పస్ అది కాదు. ఫైన్, గాడ్ మై ఫ్రెండ్. Any other questions? Yeah. Any other questions? You can ask any question.
How about the Yeah, go ahead. how about the fees? Sorry, how about? Fees. Okay, it's going to be 35K, and you can speak to Venkat sir. It's going to be 35K. And the first week, by the end of the first week of first month, you have to pay the 50% of it. And by the end of the first week of second month, you have to pay the remaining 50%. Okay. Thank you. And it's going to be around 2 to 3 months. The current batch వచ్చేసి ఇప్పుడు మీకు 2 months complete అయ్యింది. Maybe it's going to complete another 1 week or 10 days. But regular classes ఉంటాయండి. Monday to Friday regular classes ఉంటాయి. 1 to 3 hours మీకు spend చేయాల్సి ఉంటుంది. Morning 6 to 8 or 6 to 9. It's going to be. Initially, మీకు అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్నల్స్ వచ్చేసరికి మీకు 3 hours పట్టే అవకాశం. మిగతా అంతా కూడా around it's going to be around 2 hours. 1 to 2 hours. యా సుమలత గారు మీరు రీసెంట్ గా జాయిన్ అయినట్టున్నారు. ఈవెన్ శ్రీనివాస్ and Sumalata, if you can give an intro of yourself, it will be good. You can ask any questions if you have. మిగతా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? Yeah, I'm fine. ఓకే, మీకు ఓవర్ వచ్చింది అనుకుంటాను. ఈ కోర్స్ యొక్క పర్పస్ ఏంటి, దేని మీద ఫోకస్ చేస్తాం అన్నది, అండ్ హౌ ద ఫ్లో ఇస్ గోయింగ్ టు బి, బేసిక్స్ అండ్ దెన్ బేసిక్ కోర్ లైబ్రరీస్ అవసరమైనవి, and then basic projects and advanced projects, and then we will dive deeper into NPMs, and then deep learning and NLP. Sir, I have a small doubt. So as Yeah, you said, data science is different, data analysis is different. right. Yeah, go ahead. Yeah, I'm asking, data science is different. Data science is data analysis is not the same. So data analysis is different part. It is not part in the data science. Okay, data analysis is in fact a part of data. I mean, it's in fact a job of data scientist. Data scientist Okay. role కింద వస్తుంది. కాకపోతే that data analysis కాదు డేటా సైంటిస్ట్ చేసేది. మిషన్ లెర్నింగ్ Okay. అల్గోరిథమ్స్ అప్లై చేయడం, అంతేకాకుండా మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ని బిల్డ్ చేయడం, రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయడం. మన ఫోకస్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటే ఏంటంటే ఆల్రెడీ అల్గోరిథమ్స్ బిల్డ్ చేసినవి మనం రియల్ టైం డేటా మీద ఎలా అంటే అప్లై చేసి మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం అన్నది మెయిన్ ఫోకస్. సో అల్గారిథం బిల్డ్ చేయడం అనేది డేటా అనాలిసిస్ లో పార్ట్ కాదు. డేటా అనలిస్ట్ అనేది డేటా అనలైజ్ చేయడం మట్టికి, అల్గోరిథమ్స్ అనేవి అప్లై చేయడం అన్నది మిషన్ లెర్నింగ్ చేసేది. డేటా సైంటిస్ట్ అనేది ఎవరంటే మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ అల్గోరిథమ్స్ ని బిల్డ్ చేయగలరు అన్నమాట. అది డిఫరెన్స్. మన ఫోకస్ అనేది మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటే ఉన్న అల్గోరిథమ్స్ ఎలా మనం రియల్ టైం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం. ఓకే. ఎస్పెషల్లీ ప్రెడిక్షన్. So other than Python, are we using any other tools for the monitoring dashboard like that? It's going to be completely in Python. Okay. Moreover, when ఇక్కడ డాష్ బోర్డ్స్ అని బిల్డ్ చేయమండి, కొంచెం యా మన డాష్ బోర్డ్స్ అనేవి ఇది డేటా విజువలైజేషన్ డేటా అనాలిసిస్ కాదు కదా. సో మనకి ఏంటంటే మోడల్స్ బిల్డ్ చేయడం. మన పర్పస్ ఇక్కడ ఫైనల్ గా టెంప్లెట్ చూసుకున్నట్లయితే ఇంకా ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటంటే మోడల్. సో మన పర్పస్ ఏంటంటే, మన జాబ్ ఏంటంటే మోడల్స్ బిల్డ్ చేయడం. మీకు డేటా అనాలిసిస్ అయినట్లయితే మీకు ఇక్కడ వరకు డేటా అనాలిసిస్ కింద వస్తుంది, ఇక్కడ నుంచి మొత్తం అసలు అల్గోరిథమ్స్ కింద వస్తుంది. డేటా ఇంతకుముందు చెప్పిన విధంగా డేటా అనాలిసిస్ అనే పార్ట్, ఇదంతా డేటా అనాలిసిస్ కింద వస్తుంది. ఇన్ఫాక్ట్ 50 to 60% వచ్చేసి డేటా అనాలిసిస్ కిందే వస్తుంది. మోర్ దెన్ 50 to 60% ఐ కెన్ సే 70% దాకా మీ డేటా అనాలిసిస్ కింద వస్తుంది. యా, గో అహెడ్.
కాకపోతే ఇది డేటా అనాలిసిస్ స్పెసిఫిక్ కోర్స్ అనేది ఎందుకు కాదంటున్నానంటే దాని అక్కడ యూజ్ చేసే టూల్స్ వేరే ఉంటాయి. సో ఇది ఫోకస్ మనం షిఫ్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ దానికి సంబంధించిన లైబ్రరీస్ ఆ ఫోకస్ వేరేగా ఉంటుంది కదా, అందువల్ల చెప్తున్నాను. ఇట్స్ నాట్ డేటా అనలిస్ట్ సెంట్రిక్ కోర్స్, ఇట్స్ నాట్ డేటా సైంటిస్ట్ కోర్స్. ఇన్ ఫ్యాక్ట్ నో వన్ కెన్ బికమ్ a data scientist by taking some course. Within a matter of 2 to 3 months you can't become a data scientist. You can become an applied machine learning engineer. Applied in the sense ఉన్న algorithms మనం తీసుకొని ఎలా అప్లై చేయడం అన్నది పాయింట్. యా సుమలత or anyone else, any questions? If you have any questions before wind up, let me know. Yeah, hi, this is Ramesh. Hi. Hi Ramesh, yeah, go ahead. Yeah, thank you. Actually, how many models we are using mostly in Python? So many models are there for deep learning and machine learning. Okay, modules you mean to say, right? Yeah, right. Okay, we're going to start with Python. In fact, I already discussed about this. We're going to start with Python, NumPy, Okay. Pandas, Matplotlib, and Seaborn for data Okay. analysis. We're going to use scikit-learn, GenSim, and various other libraries for actual machine learning application. I mean, applying machine learning algorithms. Yeah. Okay, that's okay. Actually, I'm having good experience on NumPy and SciPy. All Yeah. right. Also, NumPy I'm having and good SciPy, Okay, Pandas, all right. as well as We are- Pandas. SciPy, we are not going to use much, but we're going to Okay. use scikit-learn. SciPy, we're going to use it for 1 or 2 projects, that's it. Not Okay. much, but we're going to use scikit-learn, GenSim, NLTK, and like the usual libraries. Yeah. Okay, that's good. Okay. And moreover, like this is an NLP-centric course. Hope you can understand it. Right. సో దాని తగ్గట్టుగా మీకు లైబ్రరీస్ అనేవి ఉంటాయి. NLTK అనేది may not have seen that. Yeah, okay. నేచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్ అని ఒకటి సపరేట్ గా ఉంటుంది. జెన్సిమ్ అని సపరేట్. ఇది అంతా ఏంటంటే నేచురల్ లాంగ్వేజ్ సంబంధించిన స్పెసిఫిక్ లైబ్రరీస్. Okay. Thank you. Go ahead. Any other questions? No. ఎలాంటి క్వశ్చన్ ఉన్నా పర్వాలేదు, అడగచ్చు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ సిల్లీ, డోంట్ మైండ్ టు ఆస్క్. సో రియల్ టైంలో ఎలా ఉంటాయండి ప్రాజెక్ట్స్, అంటే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి, సో వాళ్ళకి ఏం అవుట్పుట్ ఏం ఇవ్వాలి, సో వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఇంతకుముందు చూపించాం కదా, ఇప్పుడు మోడల్ అనేది అవుట్పుట్. మనం మోడల్ అనేది వెబ్ డెవలపర్ ఆర్ SQL డెవలపర్ కి మనం డెలివర్ చేయడం జరుగుతుంది. అంటే మనం డీల్ చేసేది మోస్ట్లీ ఎండ్ యూజర్ కాదు. We're going to deal with interact with development team, number 1. Number 2, client నుంచి మనకి రిక్వైర్మెంట్ వస్తుంది. జనరల్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది సరే ఇనిషియేట్ అయ్యేటప్పుడు క్లయింట్, డెవలప్మెంట్ టీమ్, అంటే ఏ టీమ్స్ అవసరమో అన్నీ ఉంటాయి. అంతేకాకుండా అలాంగ్ విత్ మిషన్ లెర్నింగ్ టీమ్ కూడా ఉంటుంది. ఓకే, ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఎవరెవరు ఏ రోల్ ఏమేమి చేయాలన్నది ఉంటుంది. మన జాబ్ వచ్చేసి డేటా ప్రొవైడ్, అంటే క్లయింట్ కానీ లేదా డెవలపర్ కానీ ప్రొవైడ్ చేసినప్పుడు దానికి మోడల్ జనరేట్ చేసి మనం డెలివర్ బ్యాక్ చేయడం అంతే. అది మన రోల్. మీరు మళ్ళీ డెవలప్మెంట్ మీద ఐడియా ఉన్నట్లయితే, వెబ్ డెవలప్మెంట్ అలా డెవలప్మెంట్ ఐడియా ఉన్నట్లయితే యూ క్యాన్ ప్లే బోత్ ద రోల్స్, అంటే ఇట్స్ అప్ టు యూ. బట్ our focus is going to be on delivering models in this particular course. Machine learning is a particular role మటుకు మాట్లాడుకున్నట్లయితే. Yeah. Okay. Thank you. సుమలత అని చెప్పేసి శ్రావణ్, సుమలత మీ దగ్గర నుంచి ఏమి ఇంట్రాక్షన్ ఏమి లేదు. శశి కుమార్, సారీ సాయి కుమార్, మీ దగ్గర నుంచి ఏమి ఇంట్రాక్షన్ లేదు. హలో, గుడ్ మార్నింగ్. చాలా నాయిస్ వస్తుందండి నుంచి. హలో, మీరు మాట్లాడి వినిపిస్తుంది కానీ చాలా నాయిస్ ఉంది. అందుకే అండి మాట్లాడట్లేదు, దీంట్లో ప్రాబ్లం ఉందని వెయిట్ చేస్తున్నాను. ఆల్ రైట్. సో ఓకే, నాకు చాలా కంఫర్ట్గా ఉంది, మీరు ఏం చెప్తున్నారో అంతా వింటున్నాను, కంఫర్ట్గా ఉంది.
ఓకే, మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. లేదు, మీరు సెషన్ కానివ్వండి, లాస్ట్లో చూద్దాం. ఓకే, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? అది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినట్లేదు, జాయిన్ అయినట్లేదు కదా మీరు. అవును, 7:20 ఆ టైం. ఇంకొక డెమో ప్రీవియస్ బ్యాచ్ అది, ఇప్పుడు ఈ సెషన్ కూడా మధ్యలో డిస్కనెక్ట్ అయింది. వేరే డెమో ఇస్తా, దాంట్లో మీకు ఇక్కడ ఏ డిస్కస్ చేసామో అవే పాయింట్స్ అక్కడ కూడా ఉంటాయి. ఎక్సెప్ట్ దట్ లైక్ మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే బేసిక్ అడగచ్చు. లేదు. ఓకే, fine. If you don't have any questions, we are good to go off. Or else you can stay out. Have questions. I hope you got a good overview on how things are going to be. And ఇంతకుముందు చెప్పే విధంగా 2 to 3 months course, అరౌండ్ 3 hours మీరు రెడీగా ఉండాలి స్పెండ్ చేయడానికి. మార్నింగ్ 6 to 8 or 6 to 9 అనేది ఉంటుంది. సాయి కుమార్ గారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సిహెచ్ సాయి కుమార్. యా, విశ్వాస్, రమేష్. Hi sir, good morning. Good morning. Good morning sir. Good morning. Go ahead. Sir, అంటే ఫ్రెషర్, ఇప్పుడు నేను ఫ్రెషర్ గా జాయిన్ అవ్వచ్చు అండి ఇది కోర్సు? జాయిన్ అవ్వచ్చు అండి. బిగినర్స్ దీంట్లో కోర్స్ కంటెంట్ ఓకే, కోర్స్ కంటెంట్ వచ్చేసి మీకు బేసిక్ పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తాం. పైథాన్ అండ్ దెన్ మిషన్ లెర్నింగ్ సంబంధించిన లైబ్రరీస్ డేటా అనాలిసిస్ కోసము, లేదా మిషన్ లెర్నింగ్ అల్గోరిథం అప్లై చేయడం కోసం ఏ లైబ్రరీస్ అవసరమో అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు బేసిక్ ప్రాజెక్ట్స్, అడ్వాన్స్ ప్రాజెక్ట్స్, ఇంటర్నల్స్. అండ్ దెన్ మీకు ఎన్ఎల్పి మీద ఫోకస్ చేస్తాం. ఎన్ఎల్పి అంటే ఏం లేదు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అండ్ టెక్స్ట్ డేటా సంబంధించి మనం ఎలా డీల్ చేయాలి అన్నది మెయిన్. మన మ్యాథమెటిక్స్, అవును, మ్యాథమెటిక్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ that are related to machine learning you're going to discuss. సార్ ప్రిరిక్విజిట్స్ ఏమైనా ఉన్నాయండి, లేదంటే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు? మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు అట్లీస్ట్ ఒక కోర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అంటే ఇఫ్ కండిషన్ ఆర్ ఫర్ లూప్స్ ఇలాంటి కొంచెం ఐడియా ఉంటే బెటర్. ఓకే, ఓకే, ఫైన్, దట్ ఈస్ ఫైన్. ఎనీవే మీకు పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి పైథాన్ తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కొంచెం ఐడియా ఉంటే బెటర్. అండ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కోర్సులో డేటా సైన్స్ కూడా కవర్ అవుతుందా? ఓకే, మీకు ఇది డేటా సైన్స్ కోర్సే, కానీ మీకు చెప్తుంది ఏంటంటే ఏ కోర్స్ అన్నా సరే తీసుకున్నప్పుడు యూ కాంట్ డైరెక్ట్లీ బికమ్ అ డేటా సైంటిస్ట్. మరి డేటా సైంటిస్ట్ ఏంటంటే మీకు మళ్ళీ సి ప్లస్ ప్లస్ నేర్చుకోవాలి, అల్గోరిథమ్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్, సిస్టమ్ డిజైన్ అన్ని తెలుసుకోవాలి. సో ఆ డేటా సైంటిస్ట్ రోల్ మీకు డైరెక్ట్ గా డేటా సైంటిస్ట్ అవ్వలేరు. మీరు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటే ఉన్న అల్గోరిథమ్స్ ని ఎలా అప్లై చేయడం అనేది మెయిన్ ఫోకస్. అంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, అప్లైడ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఏం చేస్తారంటే డేటాని తీసుకొని అనలైజ్ చేసి దాన్ని మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్ కి ఫిట్ అయ్యే విధంగా మనం షేప్ చేసుకొని అల్గోరిథమ్స్ ఉన్న అల్గోరిథమ్స్ ఫీడ్ చేసి మనం మోడల్స్ రాబట్టాలి. అదే మన జాబ్. ఈ కోర్స్ ఒక పర్పస్ అది. సార్ కోర్స్ తర్వాత ఏ రోల్ ఉంటుందండి సాఫ్ట్వేర్ జాబ్? మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. యా, అప్లైడ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. సాలరీస్ ఎలా ఉంటుంది ఫ్రెషర్స్ కి? ఇట్ డిపెండ్స్, అది మీరు మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది నాలెడ్జ్ మీద అట్లీస్ట్ 10 lakhs ఉంటుందండి. అగైన్ డిపెండ్స్, లైక్ అది మీకు నాలెడ్జ్. హలో సార్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఈ కెన్ ఐ టాక్ నౌ? Go ahead. సార్, యాక్చువల్లీ ఈ డేటా సైంటిస్ట్ వీళ్ళని ఐఐటిఎన్స్ అలాంటి వాళ్ళనే హైర్ చేసుకుంటారని ఒకటి ఉంది కదా సార్. నార్మల్ గా టైర్ 2 టైర్ 3 కాలేజెస్ వాళ్ళని హైర్ చేసుకోరని ఉంది కదా సార్. అంటే నాకు అది గూగుల్లో, యూట్యూబ్ లో అండ్ అట్లా అనిపిస్తుంది సార్.
సో ఇప్పుడు మనం ఇందులో జాయిన్ అయితే ఇక్కడ బయట కోచింగ్ తీసుకుంటే మనము ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఎట్లుంటాయి సార్? అది వాట్ అబౌట్ దట్ అనేది నా క్వశ్చన్ సార్. ఓకే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా మీకు ఐఐటీస్ మనం తీసుకుంటారని ఎక్కడ రూల్ ఏం లేదండి. ఇట్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ హౌ నాలెడ్జబుల్ యు ఆర్ ఇన్ యువర్ సబ్జెక్ట్. మీరు ఇప్పుడు డేటా సైంటిస్ట్ కానీ లేదా వెబ్ డెవలప్మెంట్ కానీ లేదా ఎంబీఏ కానీ ఏదైనా సరే హౌ నాలెడ్జబుల్ యు ఆర్ అన్నది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అది మీరు ప్రజెంట్ చేసుకోగలిగితే ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ అబౌట్ ఇష్యూస్. సార్ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే ఈ డేటా సైంటిస్ట్ జాబ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జాబ్స్ ని రిప్లేస్ చేస్తాయని ఒకటి ఉంది సార్, నిజమేనా సార్ అది? ఓకే, మీకు అది పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. ఇప్పుడు మనకి అందరూ డేటా సైంటిస్ట్ లో ఉంటారా అంటే అది కాదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్ లో కూడా మీకు డేటా సైంటిస్ట్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సో డేటా సైన్స్ నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా ప్రీరిక్విజిట్స్. సపోజ్ వెబ్ డెవలప్మెంట్ ఉంది, అక్కడ అవసరం. లేదా మీకు డిబిఏ ఉంది, అక్కడ కూడా అవసరం. సో ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా ఇప్పుడు మీకు ఖచ్చితంగా అది డేటా సైంటిస్ట్ ఒక కీ అంటే ఒక ప్రీరిక్విజిట్ లాగా అయిపోతుంది. ఓకే సార్. అలా అంటే రోల్స్ ని కంప్లీట్ గా వైప్అవుట్ చేయడం అనేది కాదు అక్కడ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఎస్ అంటే ఇప్పుడు మాన్యువల్ లేబర్ ని మొత్తం రీప్లేస్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఇప్పుడు అంటే అట్లీస్ట్ 10 to 15 years పడుతుంది. అంటే ఇప్పుడు రోబోట్స్ మనం ఖచ్చితంగా 10 to 15 years పడుతుంది. ఓకే సార్. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ రోల్స్, రైట్? ఇప్పుడు రోబోటిక్ మీద లేదా దాంట్లో యూజ్ చేసే డేటా సైంటిస్ట్ ఏ అన్నది అక్కడ మళ్ళీ అక్కడ జాబ్స్ పెరుగుతాయి కదా. కాకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీరు తీసుకున్నట్లయితే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్. దట్స్ ద ఓన్లీ వే. అంటే ఒక పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకొని లైఫ్ లాంగ్ అన్నది అది ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుండాలి కదా సార్. అంతే. ఇంతకుముందు టెక్నాలజీస్ మారుతుంటే వర్కింగ్ రోల్స్ డిమాండ్ పెరుగుతుంటే మనం ఇప్పుడు బిజినెస్ తీసుకున్నారనుకోండి, బిజినెస్ దీన్ని అర్థం చేసుకోవడానికి 1 or 2 years పడుతుంది. ఆ తర్వాత మీరు కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. కానీ అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో ఏదో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకున్నట్టు యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్. దట్స్ ద ఓన్లీ వే. ఉన్న టెక్నాలజీ మీదే కొత్త టూల్స్ ఇప్పుడు క్లౌడ్ కంప్లీట్ గా వచ్చేసింది. మనం ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్ షిఫ్ట్ అవుతున్నాం కదా. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వాళ్ళే ఉన్న నాలెడ్జ్ దానికి ఎలా అడాప్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు కదా. సో అలాగా సో యూ హావ్ టు కంటిన్యూస్లీ లెర్న్. దట్స్ ది. ఓకే సార్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? Yeah, if you don't have any questions, you can log off. No issues. If you have questions, hold on. Yes, Ramesh, Viswas, Shravan, Sri, PC, and Sumrata. I don't know your name, son. Who is this? Sri, PC. Who is this? No communication from your end. Yeah, Shravan. Any questions? Hello. Yeah, go ahead. Sir, ఇది హడూప్ అనేది దీనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? హడూప్. ఓకే, బిగ్ డేటా డీల్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ పర్టికులర్ కోర్స్ లో స్పార్క్ డిస్కస్ చేస్తాం. అది మళ్ళీ బిగ్ డేటా అనలిటిక్స్ కింద వస్తుంది. కానీ మన మెయిన్ ఫోకస్ మిషన్ లెర్నింగ్ కాబట్టి బిగ్ డేటా డిస్కస్ చేస్తాం, కానీ ఓన్లీ స్పార్క్. అంటే హలో, వినిపిస్తుందా? ఓకే, బిగ్ డేటా సంబంధించి శ్రవణ్ గారు మీరు అడిగిన క్వశ్చన్, బిగ్ డేటా సంబంధించి హడూప్ కాకుండా మనం ఇక్కడ డిస్కస్ చేసుకునేది స్పార్క్ సీక్వెల్ అండ్ స్పార్క్ సీక్వెల్ అని డిస్కస్ చేయడం. బిగ్ డేటా ఎన్విరాన్మెంట్ మొత్తం డిస్కస్ చేయడం జరుగుతుంది, కానీ స్పార్క్ సీక్వెల్ అండ్ సీక్వెల్ మటుకు ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే.
మీ క్వశ్చన్ క్లారిఫై అయిందా? బిగ్ డేటా ఎన్విరాన్మెంట్ మొత్తము డిస్కస్ చేయడం జరగదు. హడూప్ అనేది బిగ్ డేటా సంబంధించింది వస్తుంది. మనము డిస్కస్ చేస్తున్నది ఇక్కడ ఏంటంటే సీక్వల్ అండ్ స్పార్క్ సీక్వల్. అంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ యూజ్ చేసే టూల్స్ అవే. అందువల్ల మీకు హడూప్ ఇవన్నీ నేర్చుకోవాలనుకున్నట్టయితే అది సపరేట్ మళ్ళీ వస్తుంది. బిగ్ డేటా అనలైటిక్స్ వస్తుంది. సాయి కుమార్ గారు క్వశ్చన్స్ ఉన్నాయా సార్? ఏం లేదు సార్, ఇక అయిపోయింది సార్. యాక్చువల్గా అంటే నేను గూగుల్లో చూసిన సార్ 97,000 డేటా అనలిటిక్స్ డేటా సైన్స్ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ల్యాక్ ఆఫ్ టాలెంట్ తో సో రిక్రూటర్స్ ఆర్ నాట్ హైరింగ్. సో దీనికి డిమాండ్ ఫుల్ ఉంటుంది. సో నేను నెట్లో కూడా అన్ని గూగుల్ చేసుకుంటే నాకు ఐఎమ్ అండర్స్టాండింగ్ దట్ దీనికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్యూచర్ లో చాలా ఇంట్రెస్ట్ అండ్ డిమాండ్ బాగుంటుంది అనిపిస్తుంది సార్. బికాజ్ దిస్ ఈస్ టు స్కిల్ ప్రొఫెషనల్స్ లేరు, డేటా సైన్స్ ఎక్కువ లేరు. ఎందుకంటే అదే సార్, ఓన్లీ హెవీ థియరిటికల్ కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది తక్కువ ఉంది, అంటే అర్థం చేసుకోవడం. అందువల్ల అది సబ్జెక్ట్ అనేది అంత ఈజీ కాదు అర్థం చేసుకోవాలి సార్. అదే ఇది ప్రాజెక్ట్ సెంట్రిక్ అండ్ అంతేకాకుండా ఒక మనం స్పెసిఫిక్ గా స్లైస్ డౌన్ చేసి, అంటే ఫోకస్ అనేది కంప్లీట్ ఎన్ఎల్పి మీద ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్ ఏది ఉంటుందో దాని మీదే ఉంటుంది. అన్ని నేర్చుకోవడానికి ట్రై చేసి థియరీ బేస్ మీద వెళ్తే ఏం అర్థం కాదు. అందువల్ల ఇది స్పెసిఫిక్ గా పైథాన్ లాంగ్వేజ్ లో మట్టికి, అన్ని లాంగ్వేజ్ కాదు, ఆర్ సాన్స్ అన్ని కాదు, జావాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు, C++ ఇంప్లిమెంట్ చేయొచ్చు కాదు. డేటా సైంటిస్ట్ అవ్వడం కాదు ఈ కోర్స్ పర్పస్. ఎందుకంటే మీరు జాబ్ వెళ్ళారంటే అక్కడ మీరు చేసే డేటా సైంటిస్ట్ జాబ్ కాదు. అంతేకాకుండా 6 to 7 years పడుతుంది. అది ప్రాక్టికల్ పాసిబిలిటీ కాదు ఏ కోర్స్ ద్వారా కూడా. మీరు అక్కడ ఉన్న అల్గోరిథమ్స్ అప్లై చేయడం నేర్చుకోవాలి. మనం ఫోకస్ అనేది కేవలం ఎలా మీకు జాబ్ ఓరియంటెడ్ గా ఉంటుంది కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్. అంతేకాకుండా మిషన్ లెర్నింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ మీరు ప్రాజెక్ట్ లో, అంటే డైరెక్ట్ గా ఒక ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ లో వెళ్ళారనుకోండి, ఇంప్లిమెంట్ చేయలేనంత విధంగా అయితే ఏమి ఉండదు అక్కడ. ఇట్స్ గోయింగ్ టు బి ఓకే సార్. సో మన ఫోకస్ అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది ఫోకస్ కాబట్టి, థియరీ అంత కాదు కాబట్టి. డెఫినెట్గా థియరీ అనేది ఉంటుంది, ఉండకపోదు. ఇప్పుడు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఇంటర్నల్స్కి వెళ్ళినప్పుడు హెవీగా థియరీ ఉంటుంది. బట్ క్లియర్ అయిందా మీ క్వశ్చన్? ఎస్ సార్, యా. ఓకే. శ్రావణ్ గారు అండ్ శ్రీ పిసి. Who is this Sri PC? I know no one is, you're not responding at all. Hello? Yeah, Shravan and Sri, you have any questions? You go to log off. No. Yeah, don't have any questions, you can log off. Thank you. If you have, stay on.